ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అరణ్య పర్వంలో సౌనకుడు ధర్మరాజు మధ్య జరుగుతున్న డిస్కషన్ వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందులో ఈరోజు వచ్చేసి సౌనకుడు ధర్మరాజుతో అంటున్నాడు. ధర్మరాజు ఏమన్నాడు? డబ్బు అనేది ఎందుకు కావాలి, మనిషి అన్నోడు ఎలా బతకాలి, ఏంటి, పాలకుడు ఎలా ఉండాలి మొత్తం చెప్పాడు. ఇక సౌనకుడు ఏమంటాడంటే, అయ్యో ఇది చాలా దుఃఖకరమైన మాట. ఈ లోకంలో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు కనపడుతున్నాయి. సత్పురుషుడు దేనికి సిగ్గుపడుతున్నాడో దుష్టుడు దాని చేతనే సంతోషిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. నేను ఒక వీడియోని చేద్దామనుకున్నా, వద్దులేరా ఈ వీడియో కూడా ఏం చేస్తాం అని నేను వీడియోని ఆపేశాను. తీరా చూస్తే వేరే ఒక పనికిమాలిన బ్యాచ్ ఆ వీడియో చేశాడు. ఆ వీడియోకి లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే దేనినైతే నేను ఆ వీడియోగా ఇవ్వటానికి ఇదేమిస్తాంలే అని చెప్పేసి ఆలోచించి సిగ్గుపడి వదిలేశాను, ఇదేరా బాబు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక ముందు ఒక మాట వెనక ఒక మాట మధ్యలో అవన్నీ మొత్తం కల్పించి ఓ దుష్టుడు ఆ వీడియో ఇచ్చేశాడు. దానితో ఫుల్ పైసలు అడిగి సొసైటీలో జనాలు మొత్తం అదే చూశారు. ఎగ్జాక్ట్గా ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఇక మూర్ఖుడు, దట్ మీన్స్ అజ్ఞాని తన అసన శిస్న తృప్తికై, అంటే ఉదర పోషణ జ్ఞానేంద్ర తృప్తి అర్థం చేసుకోండి. ఓకే, జానడ పొట్ట. ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఆ ఇంద్రియాదుల విషయ సుఖాలకు వసుడై మోహరాకాలకు అధీనుడై విషయ సామాగ్రిని విగసంగా భావించి వాటిని సంపాదిస్తాడు. సో ఆకలి తీర్చుకోవాలి, కామ కోరికలు తీర్చుకోవాలి, ఇక వాటి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాడు ఈ అజ్ఞాని అనేవాడు. తెలిసిన వాడైనా మానవుడు ఆకర్షించే స్వభావం కల ఇంద్రియాల చేత విషయాల వైపుకు లాగబడతాడు. అట్టివాడు విచారణాశక్తిని కోల్పోయి అదుపులో లేని గుర్రాల చేత సారథి పొందే అవస్థ పొందుతాడు. సో అసలు ఏమాత్రం కూడా అతనికి ఇష్టం లేనటువంటి వాటి వైపు తెలియకుండానే వివేకం విచారణని కూడా కోల్పోయి వాడి అదుపులో లేని గుర్రాల చేత ఆటోమేటిక్గా పక్కకు లాగేయబడతాడు. మనసుతో పాటు పంచేంద్రియాలు కూడా వాటి విషయాల పట్ల ప్రవర్తించినప్పుడు ప్రాణుల పూర్వ సంకల్పన అనుగుణంగా మనసు చెలిస్తుంది. మన పంచేంద్రియాలు కూడా, జ్ఞానేంద్రియాలు కూడా, మన దేహంలో ఉన్నటువంటి సకల అవయవాలు కూడా, అంగాలు కూడా మనసుకి అర్థమయ్యేలాగా చెప్పగలిగేలా ఉండాలి. అప్పుడే ఆ మనసు కూడా పద్ధతిగా నడుచుకుంటుంది. మనసు ఏ ఇంద్రియ సంబంధమైన విషయాలను సేవింపగోరుతుందో ఆ విషయాల మీద ఆసక్తి కలుగుతుంది. వాటి అనుభవం ముందు మనసుకు ప్రవృత్తి కలుగుతుంది. అనంతరం మానవుడు సంకల్పం అనే బీజం గల కాముని యొక్క విషయాలనే బాణాలచే కొట్టబడతాడు. అగ్ని పట్ల లోభంతో పురుగు అగ్నిలో పడిపోతుంది. అలాగే మానవుడు లోభాగ్నిలో పడతాడు. ఈ మానవుడు సంకల్పనే బీజం గల కాముని యొక్క విషయాలనే బాణాలతో కొట్టబడతాడు. నేను సాధించాలి అని అనుకుంటూ ఉన్నా. అదే సమయంలో ఏదో ఒక విధంగా నిన్ను వేరే పక్క లాగుతూ ఉంటాయి. అవి ఎలా ఓ రకంగా బాణాలు అనేవి వచ్చి నీకు గుచ్చుకుంటాయి. అగ్ని పట్ల లోభంతో పురుగు అగ్నిలో పడిపోతుంది. అలాగే మానవుడు లోభాగ్నిలో పడతాడు. అగ్నితో మెరుస్తుంది అని చెప్పేసి అందులో పురుగు పడినట్లు ఆ విషయాల పట్ల నీకున్నటువంటి ఆసక్తి ఏం చేస్తుంది అంటే నిన్ను దానిలోకి లాగేసింది. అలా మనిషి లోభాగ్నిలో పడిపోతాడు. ఈరోజు ఎక్కడ తాగుతున్నాను, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డిస్కస్ చేస్తాను. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.